అందరికీ నమస్తే. హైదరాబాద్ మెట్రో మళ్ళీ మొదటికి వచ్చేసింది. మొదటికి రావడం అంటే ఇంకా దిగజారిపోయింది. కనీసం ఉన్న దగ్గర కూడా ఉంచలే. అది ఎల్ఎన్టీతో పంచాయతీ పెట్టుకొని మేమే టేక్ ఓవర్ చేస్తున్నాం. అసలు 2000 కోట్లకే మెట్రో హైదరాబాదు ప్రభుత్వ పరమవుతుంది. ఇట్లాంటి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. తీరా చూస్తే దాన్ని తీసుకుపోయి బాయిలో పడేసిండ్రు. అంటే దాన్ని లేవకుండా చేసిండ్రు. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు నడుస్తున్న మెట్రో, ఈ మెట్రో ఇంతవరకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చేసింది వీళ్ళకు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఇవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి ఆశ. దానికి ఉన్న 280 ఎకరాల భూమిని ఇయ్యము, సస్యమైన ఇయ్యం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మేము కూడా రాము, ఉంచుకోండి అని చెప్పి పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఐఆర్ఎఫ్సి ఉంది కదా, ఐఆర్ఎఫ్సి కాకుండా ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అంటే ఒక అనాలోచిత నిర్ణయం, ఒక తప్పుడు నిర్ణయం మొత్తం మెట్రోనే ప్రశ్నార్థకంగా మార్చింది. అసలు ఫస్ట్ ఫేజ్ మెట్రో ఇప్పుడు సిచ్యువేషన్ బాగలేదు. అది ఆల్రెడీ నష్టాల్లో ఉంది. కనీసం ఎల్ఎన్టీ నడుస్తున్నప్పుడు అదేదో వాళ్ళు భరించే వాళ్ళు నడిచేది. కానీ ఇప్పుడు ప్రజల మీద భారం. 200 కోట్ల రూపాయలు నెలకు, దానికి ఇంట్రెస్ట్ 13,000 కోట్ల రూపాయలు. ఎల్ఎన్టీ చేసిన అప్పుకు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, మేము కట్టుకుంటాము, నువ్వు వెళ్ళిపో అని. అది ఐఆర్ఎఫ్సి లోన్ వస్తుంది కదా అనుకున్నది గవర్నమెంట్, కానీ రాలేదు. 4%కే లోన్ అని ముదర కొట్టిండ్రు. తీరా చూస్తే ఐఆర్ఎఫ్సి లోన్ రాలేదు. మనకు తెలుసు కదా, ఢిల్లీ పోయినరు, ఇక్కడ కిషన్ రెడ్డి ఇద్దరు కలిసిపోయి అక్కడ రైల్వే మినిస్టర్ని కలిసిండ్రు. ఇంకా అయిపోయింది, ఏదో కమిటీ చేస్తారన్నారు. కమిటీలో ఇక్కడ రామకృష్ణారావు అని చెప్పి మాజీ సిఎస్, ఆయన రిటైర్డ్ అయ్యిండు, పదవిలో ఉన్నాడు. ఆయన ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత వేరే ఎక్స్టెన్షన్ చేసిండ్రు. ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. సెంట్రల్ నుంచి ఎవరిని పెట్టలేదు. ఎస్బీఐ వాళ్ళు దీన్ని మొత్తం వాల్యుయేషన్ చేస్తారన్నారు. అసలు కమిటీ రాలేదు, ఇంతవరకు కమిటీ ఫామ్ కాలేదు. ఐఆర్ఎఫ్సి లోన్ ఇస్తలేదు. సింపుల్గా కేంద్రం ఏం చెప్తుందంటే, మేము ఐఆర్ఎఫ్సి లోన్ ఇవ్వలేము, మేము దాన్ని రివ్యూ చేయలేము. ఇక ఫస్ట్ ఫేజ్కు క్లారిటీ లేదు. ఫస్ట్ ఫేజే దారి తప్పింది అనమాట. ఈ లెక్క ప్రకారం గవర్నమెంట్ చెప్పిన మొత్తం శుద్ధ అబద్ధాలు, లేకపోతే అవేమీ వర్కౌట్ అయ్యే కేసులాగా లేవు. వర్కౌట్ అయితే లేదు అసలు. సింపుల్గా ఫేజ్ 1 ఇంక అంతే. అది ప్రస్తుతం ఎల్ఎన్టీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు. కొత్త డ్రైవర్ వచ్చిందాక పాత డ్రైవర్ పనిచేసినట్లు వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి. ప్లస్ ఆ 13,000 కోట్లకు ఇంట్రెస్ట్ అవన్నీ కట్టాలి. 200 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పే చేస్తుంది గవర్నమెంట్. అది ఎక్స్ట్రా భారం అనమాట. నవంబర్ దాకా యాక్చువల్గా మొన్ననే అగ్రిమెంట్ అయిపోయింది, పోయిన నెలకే వీళ్ళతో ఎల్ఎన్టీ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్. కానీ దాన్ని మళ్ళీ నవంబర్ దాకా కొనసాగించింది. నవంబర్ దాకా అంటే ఇంకొక 7 నెలలు, అంటే ఇది 2,000 కోట్ల రూపాయలు ఇంకా అదనపు భారం పడుతుంది. ఇప్పుడు ఫేజ్ 1కు ఇక ఆ 280 ఎకరాల భూమిని మొత్తం 50% సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పెడితేనే మేము ఇప్పుడున్న ఫేజ్ 1ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, దానిలో కూడా కలుస్తాం, ప్లస్ ఈ లోన్ ఇప్పిస్తాం, ఇది మొత్తం మేము చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ మెలిగే పెట్టింది. రేవంత్ రెడ్డి ఏమో ఆ 280 ఎకరాలు ఇవ్వం, మీకు ఏమైనా ఇస్తాం, కానీ 280 ఎకర్స్ ల్యాండ్ మాత్రం ఇవ్వం. ఎందుకంటే అది మొత్తం ప్రైమ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఎల్బీనగర్లో ఉంది, మియాపూర్లో ఉంది, అక్కడక్కడ ఇప్పుడు కాంప్లెక్స్ ఇస్తున్నాయి. మొత్తం పెద్ద ఇప్పుడు పంజాగుట్టలో మాల్ కట్టినారు కదా, అట్లాంటివన్నీ ఉన్నాయి మెట్రోకు. అవన్నీ 50% సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది, కానీ రేవంత్ రెడ్డి ఈయనకి అడగలేడు. అది రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకు ఇవ్వకూడదు? సెంట్రల్ గవర్నమెంటే కదా. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు. రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళకు ఆ ఖాళీ జాగాలను కట్టబెట్టలేడు. రేవంత్ రెడ్డి అనుకున్న వాళ్ళకు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికే వాళ్ళ అన్నదమ్ములకో, వాళ్ళ ఎవరికో, వాళ్ళ బంధువులకో, వాళ్ళ అనుచరులకో ఇవ్వలేడు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే మనకు బొక్క పడుతుందని చెప్పి 280 ఎకరాలు ఇస్తాడు. ఇప్పుడు ఆయనదేం పోలేదు, రాష్ట్ర ప్రజల ఆదాయం పోతారు. 200 కోట్లు ఇప్పుడు ఇంట్రెస్ట్ అవన్నీ కడుతున్నాడు. ప్లస్ ఫేజ్ 2 మొత్తం ప్రశ్నార్థకం అయిపోయింది. ఫేజ్ 2 అంటే ఇప్పుడు మనకు నాగోల్ నుంచి ఎల్బీనగర్ వయా హయత్ నగర్, తర్వాత ఎల్బీనగర్ నుంచి అట్లే 2 అవర్స్ చాంద్రాయణగుట్ట ఆ ఏరియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, తర్వాత ఇక్కడ మేడ్చల్, తర్వాత ఇంకా ఇక్కడ అక్కడ పటాన్ చెరువు, ఇవన్నీ మొత్తం అన్ని ప్రశ్నార్థకంగా అయిపోయినాయి. ఫేజ్ 1 సక్సెస్ అయితేనే ఫేజ్ 1 సెంట్రల్ గవర్నమెంటు పర్మిషన్తోనా, సెంట్రల్ గవర్నమెంటు పార్ట్నర్షిప్తోనా ఆ లోన్ అంతా క్లియర్ అయితే అప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది ఫేజ్ 1. అప్పుడు ఫేజ్ 2 43,000 కోట్ల రూపాయలు కావాలండి ఇప్పుడున్న లెక్క. అది ఇంకా మొత్తం అయిపోయే వరకు 43,000 కోట్లు పోయి 60-70,000 కోట్లు అవుతుందేమో అప్పటి వరకు. వీళ్ళు ఇలా స్టార్ట్ చేస్తే ఎప్పుడో పూర్తి అవుతుంది కదా. ఇక దానికోసం అది కావాలంటే ఇది కావాలి. రేవంత్ రెడ్డి దీన్ని ముందర వర్ణిస్తలేడు, జస్ట్ రేవంత్ రెడ్డి ముందర వర్ణిస్తలేడు. రేవంత్ రెడ్డి కనుక సరే సెంట్రల్ గవర్నమెంట్ 50% దానికి మేము ఒప్పుకుంటాం, మా గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, ఆయన్నే మున్సిపల్ మినిస్టర్ కదా, వేరే మినిస్టర్ కూడా సంబంధం లేదు, ఆయననే అడ్డుకుంటున్నాడు, ఆయన్నే అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు వేరే ఫైనాన్సర్లను వెతుకుతున్నాడంట. ఐఆర్ఎఫ్సి 4% ఇంట్రెస్ట్ అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్. అది కూడా
పోయిన ప్రభుత్వం ఇదేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. పోయిన ప్రభుత్వం బయట ఫైనాన్స్ తీసుకొచ్చింది. ఆ ఫైనాన్స్ 6.5% 7% ఉంది. మేము 4%కే ఫైనాన్స్ వస్తున్నాగా ఈయన పోయి 7%కి తీసుకొచ్చిండు. ఇది కూడా జనాలు నష్టం చేసిండు అని చెప్పి మంది మీద కుండ ఎత్తేయడానికి రెడీగా ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అవన్నీ ఆయనకి రివర్స్ అయినాయి. ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్కి పోతే ఆడ కూడా 7% మళ్ళీ 4%కి ఎవరు ఇయ్యరు. ఐఆర్ఎఫ్సి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కాబట్టి వాళ్ళు 4%కు ఇస్తారు. విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి అక్కడ నుంచి ఫండ్ రైజ్ చేసి అక్కడ నుంచి ఫండ్ తీసుకొని తక్కువ 1-2%కే ఇంట్రెస్ట్కే తీసుకొని ఇక్కడ 4%కు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులకు రైల్వే కానీ తర్వాత మెట్రో కానీ ఇట్లా దాంట్లో అన్నిటికీ కూడా వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అది. కానీ ఇప్పుడు అది ఆగిపోయింది కదా. ఈయన 280 acres భూదాహం అంటారు దాన్ని. ఈ భూదాహం కోసం అది ఆగిపోయింది. అది ఆగిపోవడంతో మొత్తం హైదరాబాద్ ఫ్యూచర్ ప్రశ్నార్థకం అయిపోయింది. చాలామంది ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న రెడ్ గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా మెట్రో, అదంతా తీవ్రమైన నష్టాల్లో ఉంది. అది మొత్తం కలిస్తే రోజుకు 4.5 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. 8 లక్షలు 9 లక్షల మంది ప్రయాణిస్తే తప్ప అది లాభాలకు వచ్చే అవకాశం లేదు. అది లాభాలకు రావాలంటే ఇంకా కనెక్టివిటీ పెంచాలి. డబ్బాలు పెంచడం వల్ల లాభం లేదు. నిన్న ఎక్కడ చూసినా ఒక్కొక్క దానికి ఇప్పుడు 3 డబ్బాలు ఉన్నాయి, దానికి 5 డబ్బాలు చేస్తామని. ఆ డబ్బాలు పెంచడం వల్ల ఇదే జనం ఇంకా కొంత పల్చగా కనిపిస్తుంది. కనీసం ఇప్పుడు ఆఫీస్ అవర్స్ పీక్ అవర్స్లోనే మెట్రో బిజీ కనిపిస్తుంది. మార్నింగ్ 8 నుంచి 10:30 11 వరకు మార్నింగు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9-10 వరకు బిజీ కనిపిస్తుంది. ఇప్పుడు డబ్బాలు పెంచితే ఇదే జనం రకరకాల డబ్బాలు ఎక్కుతారు. వచ్చేది అంతే మంది 4.5 లక్షల మందే వస్తారు. నువ్వు కనెక్టివిటీ పెంచాలి. కనెక్టివిటీ పెంచాలంటే ఇందాక గవర్నమెంట్ ఆ ప్రపోజల్ ఉంది కదా, ఆ రాయదుర్గం వైపు అంతకుముందు గవర్నమెంట్ డిజైన్ చేసి దానికి ఆల్రెడీ పర్మిషన్ కూడా తీసుకొచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన పర్మిషన్ కదా నేను వాడా. ఆ గవర్నమెంట్లో నాటిన చెట్లు చాలా ఉన్నాయి హరితహారం. దానిలోతో వచ్చే గాలిని పిలుస్తాడో తెలుస్తలేదు రేవంత్ రెడ్డి. ఏ గవర్నమెంట్ అయితే ఏముంది, అంతకుముందు పర్మిషన్ ఉన్నది అది. ఇప్పుడు ఆ కనెక్టివిటీ పెంచవచ్చు కదా. రాయదుర్గం నుంచి 2 hours శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మొత్తం ఐటీ కారిడార్ నుంచి జనాలు ఉన్న దగ్గర నుంచి ఏడంట, అదేమో నష్టం చేస్తుందంట. కానీ అక్కడ ఏంటది చెప్తారు కదా ఫ్యూచర్ సిటీ దగ్గర ఎవరూ లేరు మనుషులు. ఆడ బర్రెలు గొర్రెలు మేపుతున్నారు. నేను కూడా చూపించాను కదా పోయినప్పుడు. ఆ బర్రెలు గొర్రెలు మేపే దగ్గర నుంచి మెట్రో తీసుకుపోతాంట. ఆడ ఎవరు ఎక్కాలి, జనం ఎక్కడ ఎక్కాలి అంటే కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. పర్మిషన్ ఉన్నదన్నా ముందర వేసుకోవచ్చు కదా. ఇది దేనికి పర్మిషన్స్ లేవు. ఓకే, పర్మిషన్ ఉన్నది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోతే ఒక కనెక్టివిటీ పెరిగితే కొంత జనం ఎక్కుతారు, కొంచెం మెట్రో కూడా లాభాలకు వస్తుంది. లాభాలు రాకపోయినా కనీసం దానికన్నా సరిపోతుంది. కనీసం ఇంకొక 1,00,000 మందో 2 లక్షల మందో ప్యాసింజర్స్ పెరిగే అవకాశం ఉంటుంది కనెక్టివిటీ పెరిగినప్పుడు. అది చేస్తలేడు. ఇక్కడ మొత్తం జస్ట్ అది అవగాహన లేకపోవడం కాదు, రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోవడం కాదు, రేవంత్ రెడ్డికి అవగాహన ఎక్కువ ఉండడం, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ అవగాహన ఉండడం, భూముల మీద ఎక్కువ అవగాహన ఉండడం, ప్రభుత్వ ఆస్తులతో సొంత వ్యాపారాలు చేయాలి అనే ప్లాన్ ఇది. రైల్వే భూములు, మెట్రో రైలుకున్న భూముల్లో చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చి ఒక బిజినెస్ కాంప్లెక్స్లు చేపించి వాళ్ళకు ఒక 100 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసి 33 సంవత్సరాలు 9 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు లైఫ్లు. మళ్ళీ తరతరాలుగా వాళ్ళు కూర్చొని తిన్నా కూడా అయిపోయినంత సంపాదించుకుంటారు. కాబట్టి ఇక మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అందరినీ బాగుపరిస్తే అయిపోతుంది. ఈయన మస్తుగా ఉన్నాయి భూములు, కొన్నవో కొట్టుకొచ్చినవో మస్తుగా ఉన్నాయి భూములు, ఏవో ఒకటి ఉన్నాయి. దానిలో చేసుకోవచ్చు కదా బిజినెస్. దానిలో చేయరంట. మెట్రో భూముల్లో బిజినెస్ చేయాలి. నడి సెంటర్లో కదా. ఇప్పుడు హైదరాబాదు సెంటర్లో భూములు ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. పంజగుట్లో మెట్రో మాల్ ఉంది. అక్కడ మాల్ కట్టాలంటే మళ్ళీ దొరకదు కదా. ఆ మాల్ను వేరే వాళ్ళకి మెయింటెనెన్స్ కింద మాల్ లీజ్కి ఇచ్చి పడేస్తారన్నమాట. ఒక 9 సంవత్సరాలు ఇక వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మొత్తం అన్ని షాపులకు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవాలన్నమాట. ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఏసీ కాలు తిరుగుకుంటూ డబ్బులు సంపాదించే ప్రక్రియ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ, హైదరాబాద్లో ట్రాఫిక్ ఆ మెట్రో ఇంత ఉండంగానే అంతంత ట్రాఫిక్ అసలు నియంత్రణే లేదు. ట్రాఫిక్ పోలీసు ఎక్కడ కనిపించారు. మొత్తం కొన్ని రూట్లలో అయితే నిత్యం ట్రాఫికే. అసలు ట్రాఫిక్ లేని ఏరియా లేదు హైదరాబాద్. అట్లా అయిపోయింది. ప్రత్యామ్నాయ మార్గం ఏం లేదు. అని మూసి మీద ఉన్నంత కాన్సన్ట్రేషను మెట్రో మీద ఎందుకు లేదు? మెట్రో భూముల మీద ఉన్నంత కాన్సన్ట్రేషను మెట్రో పర్మిషన్ ఉన్న రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎందుకు లేదు? లేకపోతే ఆ భూముల మీద కాన్సన్ట్రేషన్ తప్పించేసి 50% పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ప్రైవేటా? సెంట్రల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంటే కదా, అదేం ప్రైవేట్ది ఏం కాదు కదా. పోనీ ఏమైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే అప్పుడే ఏమైనా ఆలోచన చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నమ్మతలేదు గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా సాయం చేస్తుంది? మీరు సెంట్రల్ గవర్నమెంట్ నమ్మకపోతే, వాళ్ళ దగ్గరికి రానియకపోతే వాళ్ళు ఎట్లా సాయం చేస్తారు రాష్ట్రానికి? మీరు 80 సార్లు ఢిల్లీకి పోయి ఏం చేసినట్టు? 80 సార్లు ఢిల్లీకి పోయి ఏం తెచ్చినట్టు? ప్రజలకు సమాధానం చెప్పాలి. కానీ మెట్రోను నమ్ముకొని, లేకపోతే మెట్రో వస్తుంది, కొద్దిగా ట్రాఫిక్ తగ్గుతుంది, లేకపోతే మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది, అన్నీ అడియాశాలు అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకొస్తే ఇక మళ్ళీ అదే 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్తో తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి మాటలు ఉత్తగా సప్పర్లు కొట్టడానికి తప్ప దేనికి పనికొస్తలేవు. మేము 4%కే ఫైనాన్స్ తీసుకొస్తాం, సప్పర్లు కొట్టాలి, తీసుకురాడు ఉత్తగా అట్లా. ఇప్పుడు చెప్తలేడా
ఎమ్మెల్యేలు 21 ఇయర్స్కి ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తాం, సప్పట్లు కొట్టాలి. ఈయన చేతిలో ఉంది అది, పార్లమెంటు చట్టం సవరించాలి. సేమ్ ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా సప్పట్లు కొట్టించుకోండి తప్ప దేనికి వస్తలేవు. మెట్రో అయితే సర్వనాశనం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.